ఈరోజు స్టోరీలో ఇంత పెద్ద పెద్ద ట్విస్టులు వస్తాయని నేనైతే అస్సలు అనుకోలేదు. దమయంతి చేతే ప్రియని చావబాధించింది మన హీరోయిన్ రాధ. తర్వాత మన హీరో రాధకి జైల్లో ప్రాణగండం రాబోతుంది, అది కూడా ఒక రౌడీ తరపు నుంచి. ఇక ఇవన్నీ ఎలా జరగబోతున్నాయి, ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు. లాస్ట్లో ట్విస్ట్ అయితే పీక్స్లో ఉందని చెప్పాలి. ఇక సాయంత్రం 7 అయ్యే వరకు వెయిట్ చేయకండి. ఇప్పుడే మన ఛానల్లో వచ్చే అప్డేట్ చూసేయండి. సాయంత్రం ఏం జరుగుతుందో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీరే చెప్పేయండి. ఇక తర్వాత ఏం జరిగింది ఈరోజు స్టోరీ అని తెలుసుకుందాం, వచ్చేయండి. మన హీరోయిన్స్ ఇద్దరు గదిలో ఉంటారు. ఇక మన హీరోయిన్ రాధ హీరో విక్రమ్ కృష్ణతో ఇలా అంటుంది, భోజనానికి 2 శ్రీవారు అని. ఆ మాటలకు చాలా ఇరిటేట్ అయిన మన హీరో విక్రమ్ కృష్ణ ఇక మన హీరోయిన్ రాధని తిడుతూ ఉంటాడు, ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు నువ్వని. ఇదంతా పక్క నుంచి ప్రియ వింటూ ఉంటుంది. అప్పుడు ప్రియ ఇలా అనుకుంటుంది, వీళ్ళు గొడవ పడుతున్నారు, ఇప్పుడే వీడియో తీసి అందరికీ చూపిస్తే నాకు చాలా బెనిఫిట్ అవుతుంది. నేను ఇప్పుడే నా ఫోన్ తీసుకొచ్చి రికార్డ్ చేస్తాను అనుకుని అక్కడి నుంచి ఫోన్ కోసం వెళ్తుంది. అలా తిడుతున్న మన విక్రమ్ కృష్ణతో రాధ ఇలా అంటుంది, నేనేమీ ఓవర్ యాక్షన్ చేయట్లేదు, ఏ పక్క నుంచి ఎవరు చూస్తారో తెలియక కొంచెం జాగ్రత్తగా ఉంటున్నానని చెప్తుంది. దానికి మన హీరో విక్రమ్ కృష్ణ కూడా ఇంకా తిడతాడు రాధని. అలా తిడుతున్న విక్రమ్ కృష్ణ ఒక పక్క వైపుగా దుప్పటి ముసుగు వేసుకుని వీళ్ళని వీడియో తీయడం చూసేస్తాడు. తర్వాత మన హీరో విక్రమ్ కృష్ణ ఇలా ప్లేట్ మార్చేస్తాడు. అంటే రాధా, నువ్వు ఇప్పుడు మన ఇద్దరికి పిల్లలు వద్దంటున్నావు, అప్పుడే వద్దంటున్నావు కాబట్టి జాగ్రత్త తీసుకోవడంలో తప్పేమీ లేదు, కానీ అతి జాగ్రత్త తీసుకుంటున్నావు కదా, అదే నాకు అస్సలు ఇష్టం లేదు అంటాడు. దానికి మన రాధ అమాయకంగా అడుగుతుంది, ఏం మాట్లాడుతున్నారు మీరు అని. దానికి హీరో విక్రమ్ కృష్ణ అయితే ఇలా సమాధానం చెప్తాడు, ఏవండి గారు మనకు అప్పుడే 5 సంవత్సరాల వరకు పిల్లలు వద్దు అని చెప్తున్నావు కదా, దాని గురించే నేను మాట్లాడుతున్నాను అని మన రాధ చేతిని తన చేతితో తీసుకుని తనను గిరగిరా తిప్పుతూ చెప్తూ ఉంటాడు. ఇక ఇక్కడే రాధ కన్ఫ్యూజన్లో పడుతుంది. అప్పుడు విక్రమ్ కృష్ణ సైగ చేసి, నేను ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నానో అర్థం చేసుకో రాధా అని మన ప్రియ వైపు కళ్ళు తిప్పి చూపిస్తూ ఉంటాడు. ఇక ప్రియను చూసిన మన హీరోయిన్ రాధ కూడా అలర్ట్ అయిపోతుంది. ఇక తర్వాత అలా వీళ్ళిద్దరూ కొంచెం క్లోజ్గా ఉంటారు. తర్వాత మన ప్రియ అయితే ఎలా అనుకుంటుంది, వీళ్ళ గొడవ సీన్ తీద్దామని చూస్తే ఈ రొమాంటిక్ సీన్ తీయవలసి వస్తుంది ఏంటి అని ఫోన్ తీసి లోపల పెట్టేస్తుంది. ఇంకా వీళ్ళని చూసిన ప్రియకైతే అసలు ఏం అర్థం కాదు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, నేను ఒకటి అనుకుంటే ఇక్కడ ఇంకొకటి జరుగుతుంది ఏంటి అని కన్ఫ్యూజన్లో ఉండిపోతుంది ప్రియ. ఇక తర్వాత సీన్ అయితే కాస్త రొమాంటిక్ యాంగిల్ ఎక్కువవుతుందని చెప్పాలి. తర్వాత బాగా దగ్గరికి వచ్చిన విక్రమ్ కృష్ణతో మన హీరోయిన్ రాధ ఇలా అంటుంది, ఏంటి బాబు యాక్ట్ చేస్తే చాలు మరీ జీవించేస్తున్నావు నువ్వు అని. దానికి మన హీరో విక్రమ్ కృష్ణ ఇలా సమాధానం చెప్తాడు, అంటే బాగా యాక్ట్ చేస్తేనే కదా మంచిగా సీన్ పండేది అంటాడు. దానికి మన హీరోయిన్ రాధ ఇలా అంటుంది, బాగా యాక్ట్ చేస్తే తర్వాత నాతోనే లైఫ్ లాంగ్ ఉండిపోవాల్సి వస్తుంది చూసుకో అని. తర్వాత మన హీరో విక్రమ్ కృష్ణ సరేలే అయితే అని చెప్తాడు. తర్వాత ప్రియ కూడా ఒక ప్లాన్ వేసుకుంటుంది, వీళ్ళు నన్ను చూసేసినట్టున్నారు, అందుకే ఇలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, నేను వెళ్ళిపోయినట్టుగా పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ టక్మని వచ్చి వీడియో తీసేస్తాను, అప్పుడు ఏం చేస్తారో చూస్తాను, వీళ్ళు అప్పుడు దొరికిపోతారు కదా అనుకుంటుంది. ఇక్కడ ప్రియ వేసిన ప్లాన్ కూడా చాలా బాగుందనే చెప్పాలి. నిజమే కదా, మీరేమనుకుంటున్నారు కమెంట్ చేయండి. ఇక తర్వాత ప్రియ వేసిన ప్లాన్ ప్రకారమే మన హీరోయిన్ రాధ కూడా ప్రియ వెళ్ళిపోయింది, ఇక తమరు పర్ఫార్మెన్స్ ఆపి లేవండి అని చెప్తుంది. తర్వాత రాధ మన గదిలోకి వచ్చి మనల్నే బయటపెట్టాలని చూస్తుందా, చెప్తాను ఈ ప్రియ పని అని బయటకు వచ్చి ఇక ముసుగు వేసుకుని వెళ్తున్న ప్రియను చూసి దొంగ నరుస్తుంది. ఇక ఇంతలో అక్కడికి ఇంట్లో వాళ్ళందరూ వచ్చేస్తారు. ఇక ఆ ముసుగులో ఉన్నది ప్రియ అనే సంగతి వీళ్ళెవరికీ తెలియక పాపం ప్రియనైతే చితక బాధేస్తారు అందరూ కలిసే ముసుగులోనే. ఇక పక్క నుంచి మన హీరోయిన్స్ ఇద్దరు చూస్తూ చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక్కడే ఇంకొక ట్విస్ట్ కూడా వస్తుంది. సరిగ్గా అదే టైంకి మన దమయంతి కూడా వస్తుంది. దమయంతి వచ్చి ఏం జరిగింది అని అడుగుతుంది. ఇక లవంగం అయితే మన ఇంట్లో పడిన దొంగ మేడం మీరు కూడా కొట్టండి అంటే పాపం మన దమయంతి కూడా ఆ ముసుగులో ఉన్నది ప్రియా అని తెలియక దమయంతి కూడా ఇక ప్రియని చితకబాదేస్తుంది. ఆ సీన్ అయితే చూడాలి, చాలా ఎక్సలెంట్గా ఉంది, నాకైతే అస్సలు నవ్వే ఆగలేదని చెప్తాను. తర్వాత రాధ ఎలా అంటుంది, లవంగం గారు మీ మేడం చేతితో కొడితే మీ మేడంకి చేయి నొప్పి వస్తుంది, ఏదైనా తీసుకొచ్చి ఇవ్వండి అంటే ఇక మన లవంగం అయితే ఇంత దుడ్డు కర్ర తీసుకొచ్చి ఇస్తాడు. ఇక ఆ దుడ్డు కర్రతో మన దమయంతి ప్రియని చితక బాధిస్తుందనే చెప్పాలి. ఇక ఆ దెబ్బలు తట్టుకోలేక మన ప్రియ అయితే ఒక్కసారిగా మమ్మీ అని దుప్పటి తీసి అరుస్తుంది. ఇక దాన్ని చూసి వీళ్ళందరూ షాక్ అయిపోతారు. అలా కొడుతుంటే అరవేంటి ప్రియ, అరవాలి కదా అని అంటుంది మన హీరోయిన్
రాధ ఏమీ తెలియని అమాయకురాల్లా. ఇక తర్వాత ఒక్కొక్కరుగా అంటారు, మరి చెప్పాలి కదమ్మా అని. అను కూడా ఇలా అంటుంది, ఏంటి వదిన నువ్వు కూడా చెప్పాలి కదా, నువ్వేమో ముసుగు వేసుకుని వచ్చావు, ఎవరో దొంగ దొంగ నరిస్తే నువ్వే దొంగవనుకుని మేమేమో కొట్టేశాము, అయినా ఈ టైంలో ముసుగు వేసుకుని ఏం చేస్తున్నావు అని అడుగుతుంది అను. దానికి సమాధానంగా ప్రియలా చెప్తుంది, నేను వాకింగ్ చేద్దాం అనుకున్నాను, చలిగా ఉందని దుప్పటి కప్పుకున్నాను అని చెప్తుంది. దానికి అయ్యో బేబీ అని ఇక తన కూతుర్ని తానే జాగ్రత్తగా పక్కకు తీసుకువెళ్ళిపోతుంది దమయంతి. తర్వాత ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. ఇక్కడే మన విక్రమ్ కృష్ణకి చిన్న జలకిస్తుంది మన హీరోయిన్ రాధ. మన హీరో విక్రమ్ కృష్ణ ఇలా అంటాడు, బాగా చేసావు, తనకి ఇలాగే కావాలి అని. దానికి రాధ ఇలా అంటుంది, లేకపోతే నా భర్త కావాలా దీనికి అని అంటుంది. దానికి మన హీరో విక్రమ్ కృష్ణ ఏంటి అని అంటాడు. దానికి వెంటనే నిద్ర వస్తుంది, ఏమీ లేదు అని మన రాధ సైలెంట్గా అక్కడి నుంచి జారుకుంటుంది. తర్వాత ప్రియకి కాపడం పెడుతున్న దమయంతి ప్రియ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా కావాలని రాధే చేసి ఉంటుంది. నేను వీడియో తీస్తున్నాను తెలిసే ఇదంతా చేసింది అని ఇక తన తల్లి కూతురు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఈరోజు అయితే చాలా రోజుల తర్వాత మన హీరోయిన్ రాధ తండ్రి సేనయ్యని చూపిస్తాడు జైల్లో. ఇక రాధ తండ్రి సేనయ్యని కూడా కాస్త ప్రాబ్లమేటిక్గా ఉంటుంది తన పరిస్థితి కూడా. ఇక జైల్లో అందరూ చెప్పుకుంటూ ఉంటారు, పరశురామ్ వచ్చాడు జైలుకి. పరశురామ్ వచ్చాడంటే జైల్లో ఎవడో ఒకడు చచ్చినట్టే అని. పరశురాము తప్పు చేసి రాడు, జైల్లో తప్పు చేయడానికే వస్తాడని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఇక అలాంటి టైంలోనే మన ఆ పరశురామ్కి సేనయ్యకి ఫస్ట్ రోజే గొడవ కూడా అవుతుంది. తర్వాత అక్కడి నుంచి కానిస్టేబుల్ సేనయ్యకి నచ్చ చెప్పి అతను ఒక పెద్ద రౌడీ, అతని జోలికి వెళ్ళకు సేనయ్య అని మన సేనయ్యని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాడు. ఇక ఇక్కడే పెద్ద ట్విస్ట్ తెలుస్తుంది మన సీరియల్లో. ఆ పరశురామ్ ఎవరో కాదు, దమయంతి సేనయ్యకు చంపడానికి ఆ పరశురామ్ని జైలుకి పంపిస్తుంది. ఆ పరశురామే ఇలా చెప్తూ ఉంటాడు, దమయంతి మేడం పంపించిన మనిషినేనా నేను, నీ పని చెప్తాను అని అనుకుంటూ ఉంటాడు. ఈ తర్వాత అందరికీ టిఫిన్స్ చేసి పెడుతుంది మన హీరోయిన్ రాధ. తర్వాత హీరో విక్రమ్ కృష్ణ ఇంకా హీరోయిన్ రాధని వాళ్ళ అమ్మ అయితే తీసుకువెళ్ళి కూర్చోబెడుతుంది. అక్కడ మన హీరోయిన్స్ ఇద్దరు రొమాంటిక్గా టిఫిన్ చేస్తూ ఉంటారు. అందరూ చూస్తున్నారన్న వంకతో మన హీరోయిన్ రాధ నేను తినిపిస్తాను మీకు టిఫిన్ అని చెప్తుంది. ఇక వాళ్ళిద్దరూ అలా టిఫిన్ చేస్తూ సరదాగా ఉంటే అప్పుడే మన దమయంతి ఇలా అంటుంది, ఈ టిఫిన్స్ ఏంటి ఎంత చండాలంగా ఉన్నాయి, మొనాలిసా నువ్వు ఇంకొకసారి ఇలా చేసావంటే నేను ఉద్యోగంలో తీసేస్తాను అని చెప్తుంది. దానికి మన హీరోయిన్ రాధ ఇలా అంటుంది, లేదండి ఆ టిఫిన్స్ నేనే చేశాను అని. దానికి దమయంతి మన రాధని చాలా అవమానిస్తుంది. నువ్వు చేసావా, అందుకేనా ఇవి రోడ్ సైడ్ టిఫిన్ స్టాండర్డ్లో ఉన్నాయి అని అంటుంది. కానీ దమయంతి మాటలను ఖండిస్తాడు మన రామచంద్రయ్య. అదేంటి దమయంతి అలా అంటున్నావు, బాగానే ఉన్నాయి కదా అని. దానికి దమయంతి ఇలా సమాధానం చెప్తుంది, మీకు నచ్చితే అందరికీ నచ్చాలని లేదు కదా బావగారు అని. ఇక్కడే సునంద్ అయితే దమయంతికి కౌంటర్ ఇస్తుంది, అవునులే పుర్రెకో బుద్ధి జెహుకో రుచి అంటారు కదా, అలాగే ఉందిలే. అంటే వదిన మరదలిద్దరూ కాస్త వాదులాడుకుంటారు. తర్వాత రామచంద్రయ్య కూడా రాధ తెలియక చేసింది, సరేలే దమయంతి వదిలేసే, ఇక రాధ తరపున నేను నీకు క్షమాపణ చెప్తున్నాను అంటున్నాడు. కానీ ఇక్కడ రాధ చేసిన తప్పేముంది, రామచంద్రయ్య ఎలా అనడానికి నాకైతే అర్థం కాలేదు. ఇక మీకు అర్థమైతే కమెంట్ చేయండి. తర్వాత దమయంతి ఇంకా ప్రియ నాకు ఈ టిఫిన్ నచ్చలేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అదండి అలా ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. ఈరోజు ఎపిసోడ్ లాస్ట్లో మన హీరోయిన్స్ ఇద్దరికి మన హీరో తెల్లైతే ఒక చెప్తుంది. అదేంటంటే మన హీరోయిన్స్ని తెలిసిన వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే ఆ ఫంక్షన్కి వెళ్ళమని చెప్తుంది. పాపం రాధ అయితే చాలా ఉత్సాహంగా ఆ ఫంక్షన్కి బయలుదేరుతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో కూడా చెప్పేస్తాను వినేయండి. అంత ఉత్సాహంగా రెడీ అయిన మన రాధకి ఏదో అనుభవమే ఎదురవుతుందని చెప్పాలి. ఎందుకంటే జైల్లో సేనయ్య దగ్గర గొడవ జరుగుతుంది. సేనయ్యకు దెబ్బలు తగిలాయని ఫోన్ వస్తుంది. ఇక రామలింగం తీసుకుని ఆ జైలు దగ్గరికి వెళ్ళిపోతాడు మన హీరో విక్రమ్ కృష్ణ. ఈ అవకాశాన్ని అదునుగా తీసుకున్న ప్రియ అయితే మన హీరోయిన్కి ఇలా చెప్తుంది, నీతో ఫంక్షన్కి రావడం ఇష్టం లేక మా బావ రామలింగం తీసుకుని బయటకు వెళ్ళిపోయాడని చెప్తుంది. ఇక తర్వాత రేపటి స్టోరీ ఎలా టర్న్ తీసుకుంటుంది, ఇక సేనయ్య గురించి రాధకి తెలిసిపోతుందా, రాధ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇక మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు రేపటి ఎపిసోడ్లో ఉన్నాయి. రేపటి ఎపిసోడ్ కూడా ఇలాగే టీవీలో కంటే ముందుగానే సాయంత్రం టీవీలో వచ్చేది ముందు మీరు మా మొబైల్లో చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.